రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేసిన ఉద్యమంలో మొదటి నుంచి కీలక పాత్ర పోషించిన సిపిఐ పార్టీకి మరియు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన రాజధాని ప్రాంత రైతుల నాయకులు. రాజధాని ప్రాంతం నుండి మద్దతు ఇచ్చినటువంటి ప్రముఖులకి నాలాంటి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినటువంటి మన పోరాట యోధులు స్వరాజ్యరావు గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు, ఆకుల ఉమామహేశ్వర గారు, కొమ్మినేని సత్యం గారు, సాంబశివరావు గణేష్ గారు, కిరణ్ గారు, చలపతిరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఉద్యమం ఏదైనా ఉందంటే అది అమరావతి రైతుల పోరాటం. ఒక అద్భుత రాజధాని కావాల్సినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషపు ఆలోచనతో 5 సంవత్సరాలు హింస చూపించారు. అయినా వేలాది మంది రాజధాని మహిళలు, దళితులు, మైనారిటీలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వారు ఈ పోరాటంలో పాల్గొనడమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు పార్టీలకు అతీతంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. సిపిఐ ఆది నుండి త్రికరణ శుద్ధిగా అరమరికల్లోని మద్దతు ఇచ్చింది, భాగస్వామ్యం ఉంది. ఇది 52, 53లోనే విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని కావాలని నిర్ణయించిన పార్టీ సిపిఐ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో అది అమరావతి పోరాటమైన, విశాఖ ఉక్కు పోరాటమైన, మరి కడప స్టీల్ పోరాటమైనా, లేదు పోలవరం పోరాటమైనా, నిరుద్యోగ సమస్య అయినా, లేదు నిర్బంధ కాండ అయినా, ప్రజాస్వామ్య రక్షణ అయినా, వీటిల్లో మా బలానికి శక్తికి మించి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అలాంటి కీర్తి ప్రతిష్టలు సిపిఐ పార్టీకి ఈరోజు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు సంబంధించి మన మిత్రులు అడిగినట్టు దానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మరి మేము తోడ్పడినా, మాకు సహకరించిన ఉద్యమ సహచరులుగా ఉన్నటువంటి వారు మరి కొన్ని ఇబ్బందులు వాళ్ళకు వచ్చినాయి. ఏమైనా రాష్ట్రానికి మేలు జరిగింది, ఆ రాష్ట్ర ప్రజలకి మేలు జరిగిన దాంట్లో మేము భాగస్వాములుగా ఉన్నాం. మరి ఈ పోరాటంలో మరి ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ సమితి కానీ, అమరావతి పరిరక్షణ సమితి కానీ, రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ కానీ, లేదా శివాడి గారు, తిరుపతిరావు గారు, శ్రీనివాసరావు గారు, గొలికిపూడి, అలాగే సుధాకర్ గారు, స్వరాజ్యరావు గారు, ఇంకా అనేక మంది, రామారావు గారు, వీళ్ళందరూ కూడా కీలకమైన పాత్ర పోషించారు. మహిళలు కూడా పేర్లు 100 మంది వీరోచితంగా ఫైట్ చేశారు. దీని ఫలితం ఈరోజు రాజధాని నిర్మాణానికి చక్కని అవకాశాలు వచ్చినాయి. ఈ అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రులదని ప్రతి సందర్భంలో చెప్పాం. 26 జిల్లాల్లో ఉన్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పారిశ్రామికీకరణకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారు వీరందరూ కూడా మరి ఢిల్లీ మీద కూడా వారి ప్రభావాన్ని ఉపయోగించి అక్కడ కూడా పూర్తి మెజారిటీ లేకుండా బీజేపీకి రావటం అనేటువంటిది కూడా మరి మనకు కలిసి వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటిని ఉపయోగించుకొని రాష్ట్ర భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దుకోవాలి. అలా మంచికి సంబంధించి, పునర్నిర్మాణానికి సంబంధించి దాంట్లో సిపిఐ పార్టీ సానుకూలమైనటువంటి వైఖరితో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కక్షలు కార్పణ్యాలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనే ఒక నమ్మకం చంద్రబాబు గారి మీద రాష్ట్ర ప్రజలందరూ పెట్టుకున్నారు. దాన్ని వారు నిజం చేస్తారని సిపిఐ పార్టీగా మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జేజేలు పలుకుతూ మరి ఈరోజు అందరినీ కలవడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అభినందనలు.